నమస్తే వెల్కమ్ టు NH మీడియా న్యూస్. ప్రజాపాలన ఒక సంవత్సర వేడుకలు భీమ్గల్ ఘనంగా నిర్వహించడం జరిగింది. భీమ్గల్లో ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవాల్లో ఈ రోజు తాహిర్ బిన్ హమ్దాన్ మరియు సునీల్ రెడ్డి పాల్గొన్నారు. 7 లక్షల కోట్ల అప్పుల భారతంలో 7 లక్షల కోట్ల అప్పుల భారంలో కేసీఆర్ తెలంగాణను తిరిగి తెచ్చారని తాహిర్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటికి మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేది. గత ప్రభుత్వం వేల ఎకరాల భూములను విక్రయించి పేదలకు చెందిన లక్షల ఎకరాల భూములను కూడా కబ్జా చేసింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ తెలంగాణను తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు. అయితే ప్రజా ప్రభుత్వం మాత్రం పొరపాట్లను సరిదిద్దుకుంటూ సమస్యలను ఒక్కొక్కటిగా పరామర్శించుకుంటూ ముందుకు సాగుతుందన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత నా రైతులు గాని, రైతు సోదరులు గాని, రైతు కూలీలు గాని, బీడీ కార్మికులు గాని, నా అక్క చెల్లెలు గాని నమ్మి విశ్వాసంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఆ భాగంలోనే ఈరోజు ఈ సభలో రేవంత్ రెడ్డి గారు మన ప్రాంతం నుంచి పాదయాత్ర చేసినప్పుడు ఆయన అధ్యక్షుడుగా ఉండి ఈ రాష్ట్రంలో ప్రజలకు గత 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ ఏ వాగ్దానం అయితే చేసిందో ఆ వాగ్దానాలు అమలు చేయలేదు. కాబట్టి రేపు మేము అధికారంలోకి వస్తే మీకు 6 గ్యారంటీలు ఇస్తున్నామనేటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వాన రాహుల్ గాంధీ గారి పాదయాత్రలో వరంగల్ డిక్లరేషన్ లో రైతులకు గిట్టుబాటు ధర ఇస్తాం, మీరు పండించినటువంటి పంటకు సరి అయినటువంటి గిట్టుబాటు ధర ఇస్తాం. ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రైతులు 1,53,000 మెట్రిక్ టన్నుల పంట పండించింది ఎప్పుడూ లేదు అనేటువంటి విషయాన్ని, దానికి ఇక్కడ పండించినటువంటి సన్నలకు 500 బోనస్ ఇస్తామని చెప్పిన ప్రతి మాట ఆ రోజు కీర్తిశేషుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏ కార్యక్రమాలైతే తీసుకొని ప్రజల మధ్య ఉండి ప్రజలకు సేవ చేశాడో అదేవిధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు ఇచ్చినటువంటి ఒక సంవత్సరంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీల్లో ఏమమ్మా ఈ రోజు వాగ్దానాలు ఏమైనా చేస్తున్నామా లేదా మీ ద్వారా తెలుసుకుని మళ్లీ మేమేమైనా తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికే ఇక్కడికి వచ్చామనేటువంటి విషయాన్ని మేము సాయంత్రం పూట వచ్చి ఏదో నలుగురికి చెప్పి పారిపోయటం కాము. అందుకొరకే చెప్పిన 50 సంవత్సరాల క్రితం భీమ్గల్లో ఈ గ్రామంలో భీమ్గల్ ఎలా ఉండే, భీమ్గల్ ఈ రోజు ఏ విధంగా అభివృద్ధి జరిగింది, భీమ్గల్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏంటి, బాల్కొండ నియోజకవర్గంలో ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్న నా రైతాంగానికి ఏం జరుగుతుందో తెలుసుకోవడం మా బాధ్యత. మన ఇంటనే 2 3 పిల్లలు ఉంటారు.